నమస్కారం న్యూస్9 టీవీకి స్వాగతం. ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ను మాల మహానాడు జేఏసీ నాయకులు ముట్టడించారు. మిత్రులందరికీ మరి ఒక్కసారి జై భీములు తెలియజేస్తూ రోస్టర్ విధానాన్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి ఒక్కసారి గుర్తు చేస్తూ జై భీమ్ జై భీమ్ ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నాం. దానికి నిరసనగా 22 పోస్టు రోస్టర్ పాయింట్ ఇస్తే ఉద్యోగులకు ఇస్తే కనుక మాకు న్యాయం జరిగే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ అసంబద్ధమైన రోస్టర్ విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. రోస్టర్ విధానాన్ని మార్పు చేయాలా మరిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడ దేశంలో ఎక్కడా జరగని విధంగా వర్గీకరణ మన దగ్గరే చేపట్టారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టినాయి. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గాని తదితర నాయకులందరూ కూడా మాలల పట్ల వివక్ష చూపిస్తా ఉన్నారు. ఆ వివక్షకు వ్యతిరేకంగా రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు మాల ఉపకులాలన్నీ జేఏసీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని మహాధర్నా కార్యక్రమాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాలలందరూ ఐక్యంగా ఉండి ఇదే విధంగా పోరాటం చేయగలరు. ఈ రోజు మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి ముఖ్యంగా మనకి ఏదైతే రాష్ట్రంలో అసంబద్ధమైన వర్గీకరణ తద్వారా రోస్టర్ పాయింట్లు మాలల పట్ల వివక్ష చూపుతూ రోస్టర్ పాయింట్ల విధానాన్ని ఖండిస్తూ మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. రోస్టర్ పాయింట్లలోగా ఏదైతే 16 ఉండిందో దాన్ని 5% మాలలకి విధిస్తూ రిజర్వేషన్ ని మరియు రోస్టర్ పాయింట్లను కూడా 22కి పెంచి పడేసింది. కాబట్టి తద్వారా మాలలకు అన్యాయం జరుగుతా ఉంది. మేము ఈ రోజు అందరినీ కోరేది ఏంటంటే మాలల యొక్క రోస్టర్ పాయింట్ విధానాన్ని దయచేసి 10 లోపల ఇచ్చినట్టయితే మాలలకి న్యాయం జరుగుతుందని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. భారతదేశంలో ఎక్కడా జరగని క్లాసిఫికేషన్ ని మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో చేశారు. వీరు ఎప్పటి నుంచో మాలల పట్ల వివక్ష చూపుతా ఉన్నారు. కాబట్టి అందరికీ న్యాయం చేసే విధంగా ఉన్న సమాజం దాన్ని రోస్టర్ పాయింట్లని తగ్గించినట్టయితే ప్రతి ఒక్క మాల కుటుంబానికి న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఒకటే, మీరు ఇదే విధానంతో అవలంబిస్తే గనక రాబో కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గోరి కట్టే విధంగా మాలలందరూ సమాహితమై పోరాటం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రోస్టర్ విధానం అన్యాయంగా ఉందో ఆల్రెడీ కాంగ్రెస్ కమిటీ వేసుకుని వాళ్ళ కమిటీలో కూడా మాట్లాడడం జరిగింది. మా ముఖ్య నాయకులు కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కాబట్టి దాన్ని పరిగణలో తీసుకొని మాలలందరికీ న్యాయం చేసే విధంగా మీరు కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఒక్కసారి కోరుతూ హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని అసంబద్ధంగా చేసిన క్లాసిఫికేషన్ ని నిర్వీర్యం చేసి రోస్టర్ విధానాన్ని అనుకూలంగా చేసే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని మరి ఒక్కసారి కోరుతా సెలవు తీసుకుంటాను. జై భీమ్. రిజర్వేషన్ల అమలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారమే జరగాలి తప్ప రాజకీయ నాయకుల స్వార్థం కోసం కాదని వారు తేల్చి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ విధానం తీసుకురావడంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని, సాధ్యం కాని పక్షంలో మాలలకు 10 పాయింట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మాల మహానాడు నేత పల్లా రాజశేఖర్ ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.